త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే తెరంతా తారల సందడి. డైలాగుల్లో మ్యాజిక్, కథలో ఎమోషన్ అన్నీ కలిపిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఇమేజ్ ఇప్పటికీ ఉంది. ప్రతి క్యారెక్టర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి, చిన్న పాత్రకైనా వెయిట్ ఇచ్చే తీరు ఆయన స్పెషాలిటీ. ఈసారి కూడా అదే స్టైల్‌లో ఓ కలర్‌ఫుల్ ఫ్యామిలీ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. టైటిల్ చూస్తేనే ఇది పక్కా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో సాగే స్టోరీ అని అర్థమవుతోంది. కొందరైతే ఇది మల్లీశ్వరి తరహాలో ఎమోషన్‌తో కూడిన ఎంటర్‌టైనర్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్లో నటిస్తుండగా ఆయనకు భార్యగా శ్రీనిధి శెట్టి ఎంపికైనట్లు సమాచారం. చాలా మంది హీరోయిన్లను కన్సిడర్ చేసిన తర్వాతే గురూజీ ఈ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారట. అంటే ఆ క్యారెక్టర్ కు స్ట్రాంగ్ స్కోప్ ఉండటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరొక కీలక పాత్రలో నానా రోహిత్ కనిపిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కథలో ట్విస్ట్ తీసుకొచ్చే ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం నభా నటేష్ ను ఎంపిక చేసినట్లుగా టాక్. హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి స్టార్ అందుకున్న నభ ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన సినిమాలతో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఆమె మార్కెట్ పై ప్రభావం చూపాయి. అయినప్పటికీ ఆమె టాలెంట్ పై నమ్మకం కోల్పోలేదు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూలో నటిస్తోంది. ఆ ప్రాజెక్ట్ పై మంచి బజ్ ఉంది. రిలీజ్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు ఎక్కువగా యంగ్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసిన నభాకు సీనియర్ స్టార్ వెంకటేష్ తో కలిసి నటించే అవకాశం రావటం పెద్ద గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన హీరోతో ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న కథలో నటిస్తే ఆమెకు కొత్త ఇమేజ్ రావచ్చు. పైగా త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే క్యారెక్టర్ డెఫినెట్ గా హైలైట్ అవుతుందనే నమ్మకం ఉంది. శాండిల్వుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన నభా చివరకు టాలీవుడ్ కే పరిమితమైంది. ఇక్కడ అవకాశాలు తగ్గిన ఇతర భాషల వైపు ఫోకస్ చేయకుండా ఇక్కడే స్ట్రగుల్ చేస్తోంది. ఇప్పుడు ఒకేసారి 2 ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉండటం ప్లస్ పాయింట్. ఒకవేళ ఈ 2 సినిమాలు హిట్ అయితే నభా కెరియర్ కి ఇది నిజమైన టర్నింగ్ పాయింట్ అవుతుంది. మరి గురూజీ సినిమా ఆమెకు రీ ఎంట్రీ లాంటి బూస్ట్ ఇస్తుందా అన్నది త్వరలోనే తెలుస్తుంది.